సాబీ వచ్చి ఇలా అడిగారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం, అయ్యుల్ ఈమాన్ అఫ్జల్, ఎవరు విశ్వాసం ఉన్నతమైనది? దానికి ప్రవక్త గారు, ఎవరు నడవడిక అయితే ఉన్నతంగా ఉంటుందో, ఎవరైతే మృదువు స్వభావి కలిగి ఉంటాడో, ఇతరులని కష్టపెట్టకుండా జీవితం గడుపుతాడో అతని విశ్వాసం ఉన్నతమైనది అన్నారు. ఆ తర్వాత ప్రవక్త గారు ఇలా అన్నారు, ఉన్నతమైన నడవడిక 360 భాగాలు ఉన్నాయి. ఉన్నతమైన నడవడికలో 360 భాగాలు ఉన్నాయి. అందులో ఒక్క భాగం, ఒక్క సుగుణమైన ఆడవాళ్లలో కానీ మగవాళ్లలో కానీ ఉంటే వాళ్ళు స్వర్గానికి అర్హులైపోతారు. అందులో ఒక భాగం ఏంటో తెలుసా? ఎవరిని కష్టపెట్టకుండా జీవితం గడపడం. ఎదురుగా అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా గారు కూర్చొని ఉన్నారు. లేచి, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం, నాలో కూడా సుగుణాలు ఉన్నాయా అని అడిగారు. దానికి ప్రవక్త గారు, అబూబకర్, నీలో ఆ 360 సుగుణాలు ఉన్నాయి అన్నారు. అల్లాహు అక్బర్.